రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ అధికారులతో ధాన్యం చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని, తమ దృష్టికి వచ్చిందని, అందుకే ధాన్యాన్ని మార్కెట్కు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఈ ప్రాంతానికి త్వరలో రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉదంపూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తరపున ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. నన్ను నమ్మండి, గడిచిన 60 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ను పట్టిపీడిస్తున్న సమస్యలను నిర్మూలిస్తా అంటూ మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద భయం, దాడులు, రాళ్ల దాడి, సీమాంతర కాల్పులు లేకుండా అనేక దశాబ్దాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఉదంపూర్లో జమ్మూ కాశ్మీర్ ప్రజల కష్టాలకు ముగింపు పలుకుతానన్న వాగ్దానాన్ని తాను నెరవేర్చుకున్నానని తెలిపారు. 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన రాజ్యాంగంలోని 370వ అధికరణను జమ్మూ కాశ్మీర్లో పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ప్రకటనను ఆయన సవాలు చేశారు. ఉదంపూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూ నుంచి పోటీ చేస్తున్న జుగల్ కిషోర్లను గెలిపించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మరోసారి విపక్షాలపై నిప్పులు చెరిగారు. 58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని కొనసాగించేలా ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంగా ఆయన అభివర్ణించారు. 2014 తరహాలోని మళ్లీ ముగ్గురు మోసం చేసేందుకు గుంపుగా వస్తున్నారని, చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ అంతా అబద్ధాలు బుర్రకథగా చెబుతున్నారని జగన్ ఆరోపించారు. కానీ ఇదే కూటమి 2014లో ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని, ఆయనకు ఓటేస్తే సంక్షేమం ఆగిపోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లేనన్నారు. గతంలో సింగపూరుని మించి అభివృద్ధి చేస్తానని, ప్రతి గ్రామంలో ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నారని, జిల్లాకో హైటెక్ సిటీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నారని, కానీ వచ్చాయా అని అడిగారు. కానీ ఇదే ముగ్గురు మళ్ళీ వస్తున్నారని వారిని నమ్మవద్దన్నారు. ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలుపెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మీ అందరికీ తెలిసిన విషయం, మీ బిడ్డ ఏం చేశాడు, ఈ 58 నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా. గతంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అదేమిటి అనంటే, మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని
మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. బ్రిటన్ ప్రభుత్వం కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. బ్రిటన్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వారు భారతీయ సంతతి వారైనా ఇతరులైనా తమ కుటుంబ సభ్యులను బ్రిటన్కు తీసుకురావడం ఇప్పుడిక సులువు కాదు. ఫ్యామిలీ వీసాకు వార్షిక ఆదాయ పరిమితిని 55% పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వలసలను అరికట్టాలనే విధాన నిర్ణయాలలో భాగంగా ఈ నిర్ణయం అమల్లోకి తీసుకువచ్చారు. వేతన లేదా ఆదాయ పరిమితి వార్షిక స్థాయి పెంపుదలతో ఇక ఈ ఫ్యామిలీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి కనీస వార్షిక వేతనం ఇకపై 29,000 పౌండ్లు ఉండాల్సిందే. ఇంతకు ముందు ఇది 18,600 పౌండ్లు ఉండేది. ఫ్యామిలీ వీసా వార్షిక వేతన పరిమితిని పెంచాలని రిషి సునాక్ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. దీనిని స్కిల్ వర్కర్స్ వీసాతో సమానం చేయాలని తలపెట్టారు. కాగా ఈ విషయం ఇప్పుడు ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. కడప జిల్లా లింగాలలో షర్మిల శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కొంతమంది గొడవకు దిగారు. వైఎస్ జగన్కు అనుకూలంగా వైసీపీ జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. షర్మిల ప్రసంగానికి అడ్డుపడ్డారు. వీరికి పోటీగా కాంగ్రెస్ శ్రేణులు సైతం నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త నెలకొంది. అయితే సకాలంలో జోక్యం చేసుకున్న పోలీసులు పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అనంతరం మాట్లాడిన షర్మిల వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారన్న షర్మిల తాను కూడా వైఎస్ఆర్ బిడ్డను అనే సంగతి మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. నేను జగనన్న గారి కోసం చేయని త్యాగం లేదు. జగనన్న జైలుకు వెళ్తే 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని, నా ఇంటిని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్రలు చేశాం. దాదాపు 1 సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాను. కానీ ఏం చేసినా నా అన్న కోసం చేస్తున్నా, ఒక మంచి పని కోసం చేస్తున్నాను అన్న తృప్తి ఉంది. జగనన్న గారికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగనన్నకి నేను చెల్లెల్ని కాదు, బిడ్డను. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నేను గుర్తుపట్టలేదు, నాకు పరిచయం లేదు. క్రమంగా ఆఖరికి సునీతమ్మ విషయంలో కూడా నాకు అన్యాయం జరిగేటట్టుంది, నాన్నకు న్యాయం జరిగేటట్టు లేదు అంటే ఒకటే ఆలోచించాను, కనీసం వాళ్లకు భరోసా కూడా కల్పించలేకపోతే ఇక మనం బంధువులై ఉండి ఏం లాభం, రక్త సంబంధం ఉండి ఏం లాభం. అసలు వివేకానంద రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, చనిపోలేదు, చంపేశారు. గొడ్డలితో నరికి 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 ఘోరంగా క్రూరంగా చంపేశారు. అంత ఘోరంగా చంపేసినా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు, వాగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ. ఎందుకు? సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఒక హత్య చేసిన వాళ్ళని కాపాడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ వేయడము ఇంకొక ఎత్తు. అంటే సొంత చిన్నానను హత్య చేయించిన వాళ్ళు మళ్ళీ గెలవాలట, వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట, అధికారంతో మళ్ళీ తప్పించుకొని తిరగాలట, మళ్ళీ ఈ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్లి కూర్చోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదా అని అడుగుతున్నాం. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది.